కొంతమంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లేదా సినిమా ఈవెంట్స్ లో మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి తమ పాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. తమ వాయిస్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూ ఉంటారు. సినిమాలో పాటలు పాడిన చాలా మంది సింగర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కి ఆ పాటలు పాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం పాటలు పాడుతున్నట్టుగా వాయిస్ మాత్రమే ఇస్తూ ఉంటారు. సాంగ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. ఆడియన్స్ కొన్నిసార్లు అవి పెద్దగా పట్టించుకోరు, కానీ నెటిజన్స్ మాత్రం ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ సింగర్ కూడా స్టేజ్ పై ఇలానే బిల్డప్ ఇచ్చి దొరికిపోయింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉన్నారు. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. ఆమె స్టేజ్ పై చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆమె ఎవరో కాదు, జాస్మిన్ శాండ్లర్స్. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన దురంధర్ సినిమాలో ఆమె పాటలు పాడింది. దురంధర్ సినిమాలో జాస్మిన్ శాండ్లర్స్ 2 పాటలు పాడారు. ఈ సినిమాలో షరారత్, మై ఔర్ తూ అంటూ పాటలు పాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలు సూపర్ హిట్ అవడంతో జాస్మిన్ శాండ్లర్స్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఈ అమ్మడు ఎక్కువగా ఈవెంట్స్, లైవ్ కాన్సర్ట్స్ తో హడావిడి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో జాస్మిన్ శాండ్లర్స్ స్టేజ్ ఎక్కి పాటలు పాడింది. అంతేకాదు, పాటలు పాడుతూ జాస్మిన్ శాండ్లర్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. తలపై వాటర్ పోసుకుంటూ పాప్ సింగర్ రేంజ్ లో హడావిడి చేద్దామనుకుంది. అయితే ఆమె రియల్ గా పాట పాడటం లేదని క్లియర్ గా అర్థమవుతూ ఉంది. కేవలం లిప్ సింక్ ఇస్తూ పాడినట్టుగా బిల్డప్ ఇచ్చింది. మైక్ పక్కన పెట్టేసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ప్లే అవ్వటంతో జాస్మిన్ శాండ్లర్స్ అడ్డంగా దొరికేసింది అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు.